భోగం అస్తి ఇది భోగి. భోగము అంటే పడగ. పాము యొక్క పడగని భోగము అంటారు. అలాగే పాము చుట్టలు చుట్టుకుంటుంది, ఆ చుట్టలను కూడా భోగమని అంటారు. కానీ ప్రధానంగా భోగము అంటే పడగ. పూర్వం ఆదిశేషుడు 1000 పడగలతో శ్రీ మహావిష్ణువుకి పానుపై ఆయనని మోసాడు. ఆ మోసిన తిథికి, ఆ పండుగకి భోగి అని పేరు వచ్చింది. ఇంతకీ నిజానికి భోగి అంటే శ్రీ మహావిష్ణువులో ఉన్న ఒక దివ్య అంశ ఆదిశేషుడు లేక అనంతుడనే పేరుతో అవతరించి 1000 పడగలను ధరించి చుట్టలు చుట్టుకొని ఆ చుట్టలలో శ్రీ మహావిష్ణువుని మొయ్యడం ప్రారంభించినటువంటి పండుగ. ఈ భోగము అంటే ఈ పాము యొక్క పడగలు మన శరీరంలో కూడా ఉన్నాయి. ఆ పడగలు ఉన్నటువంటి స్థానమే మన శరీరంలో మనం కూర్చునే ఆసన స్థానం. ఇక్కడ చాలా సూక్ష్మమైన ఒక విషయం తెలుసుకుంటే కానీ ఈ భోగి పండగ ఎందుకు జరుపుకుంటున్నామో, ఆ రోజు ఎందుకు మంటలు వేసుకుంటున్నామో మనకు తెలియదు. ఆదిశేషుడు మన శరీరంలో కుండలినీ శక్తి రూపంలో ఉంటాడు. మన వెన్నెపూస వెన్నెముక వెనుక ఆయన చుట్టలు చుట్టుకుని పడగ కిందకి పెట్టి తోక పైకి పెట్టినటువంటి ఆకారంలో ఉంటాడు. ఆ తోకే సహస్రార కమలం. పడగలు మనం కూర్చునేటటువంటి ఆసన స్థానం, పిరుదులు, దానికి మూలాధారం అని పేరు. భోగి పండుగ నాడు ఆదిశేషుడు మనల్ని యోగుల్ని చేస్తాడు. ఆయన మనలో ఉన్నటువంటి కుండలినీ శక్తిని ప్రచోదనం చేస్తాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలని అదుపులో పెడతాడు. ఎడా పెంగళ అనే 2 నాడుల్ని శుద్ధి చేస్తాడు. ఇవి శుద్ధి అవ్వాలంటే ఆవు పేడతో తయారు చేయబడినటువంటి పిడకలని మంటగా చేసి ఆ మంట ఎదురుగుండా కూర్చుని చలి కాచుకోవాలి. పూర్వకాలంలో హేమంత ఋతువులో అంటే మార్గశీర్ష మాసము, పుష్యమాసము, ఈ 2 మాసాలలోనూ కూడా విపరీతంగా చలి ఉండేది. ఈ చలి వల్ల ఏమయ్యేది? కుండలినీ శక్తి బిగుసుకుపోయేది. కుండలినీ శక్తి బిగుసుకుపోయినది కదలకుండా, ఉచ్ఛ్వాస నిశ్వాసముల యొక్క నియంత్రణ లేకుండా ఉన్న దానిని మళ్ళీ చైతన్యవంతం చేయాలంటే వేడి శరీరానికి అవసరం. ఆ వేడి కూడా ఆవు పేడతో తయారు చేయబడిన పిడకలు, లేదా ప్రాచీన కాలము నుంచి ఇళ్లల్లో ఉన్నటువంటి దొంగలు, ఇటువంటి దొంగలతో ఈ ఆవు పేడతో తయారు చేయబడిన పిడకలతో తయారు చేసిన మంటకి భోగి మంట అని పేరు. చెత్తా చెదారం మళ్ళీ కాల్చకూడదు. ఈ మధ్యకాలంలో టైర్లు లేకపోతే ఇంకేవో ప్లాస్టిక్ కాలుస్తున్నారే, అవి భోగి మంట కావు, అవి రోగులు వేసుకునే మంటలు. అవి రోగానికి మూల కారణం అవుతాయి. భోగి మంట మనలో అనారోగ్యాన్ని తొలగించాలి. మనకి కుండలినీ శక్తిని బాగా ప్రచోదనం చెయ్యాలి అంటే తప్పక మనం ఏం చేయాలన్నమాట, ఈరోజు తెల్లవారుజామున లేచి తలారా స్నానం చేసి ఆ తర్వాత ఆవు పేడతో తయారు చేసినటువంటి పిడకల్ని దొంగల్ని కాల్చి దానికి ఎదురుగుండా చేతులు పెట్టి కాచుకుంటే అప్పుడు ఈ వేడి వల్ల మన వెన్నెముకలో ఉన్నటువంటి ఆదిశేషుడు, అనంతుడు, పాము చక్కగా తన శరీరాన్ని విచ్చుకొని ఫోత్కారం చేస్తాడు, బుసలు కొడతాడు. ఆ బుసలే ఉచ్ఛ్వాస నిశ్వాసములు. అంటే శ్వాస మీద ధ్యాస కేంద్రీకృతమై మనం ఆరోగ్యం పొందుతాం.